నల్గొండలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల మొత్తం కూడా దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పొచ్చు. నిజాం కాలం నాటి ఏళ్ల కాలం నాటి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ఇవాళ ఉన్నత అంగులతో కూడా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా నూతన భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వ విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద బొట్టుగూడ స్కూల్ అంటే చెప్పొచ్చు మొత్తం కూడా నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిగా స్కూల్ ఇక్కడ. మొత్తం ఆ గతంలో ఉన్నటువంటి ఆ స్కూల్ అంతా కూడా ఆ సొంత భవనం లేక శిథిలావస్థకు చేరుకొని ఎంతో ఇబ్బందికరమైనటువంటి ఎమ్మెల్యే దృష్టికి రాగానే గతంలో దృష్టికి రాగానే కొడుకు ఆ ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో కూడా 10 కోట్లతో నూతన అధునాతన భవనాన్ని నిర్మించడమే కాకుండా మొత్తం దేశంలోనూ ఎక్కడా లేనంత విధంగా మొత్తం ఒక 4 అంతస్తుల భవనం, 40 క్లాసులు, ఏసీ రూములు, మొత్తం డిజిటల్ అత్యాధునిక ల్యాబులు, అదేవిధంగా చూస్తున్న మొత్తం పూర్వ విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీరు గతంలో కూడా ఏ ఇయర్లో ఇక్కడ చదువుకోవడం జరిగింది? బొట్టుగూడ స్కూల్ అంటే కూడా నల్గొండలో తెలియని వారు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఇవాళ మొత్తం కూడా? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది స్కూల్ 52లో స్టార్ట్ అయింది. మేము 67 నుంచి 81 వరకు ఈ స్కూల్లో చదువుకున్నాము. అప్పుడు మాకు లక్ష్మారెడ్డి గారని మాకు హెడ్ మాస్టర్ ఉండే. చాలా స్ట్రిక్ట్, ఎంత స్ట్రిక్ట్ అంటే అటువంటి అధికారులు ఇప్పటి వరకు ఉండరేమో అంటే కూడా అతిశయోక్తి కాదు. ఎందుకంటే సొంత కొడుకునే డిబార్ చేసిన ఘనత అతనిది. మేము ఆయన శిక్షణలో పెరిగిన విద్యార్థులము. ఇవాళ మేము అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే వాంటల్లి లక్ష్మారెడ్డి గారికి సపోర్ట్ ఉండబట్టే మేము ఇంతవరకు ఉన్నాము. ఆ స్కూల్ చూస్తున్నప్పుడు మాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అది రెంటెడ్ హౌసెస్లో ఉండే, అది పురావస్తు శాఖకు వచ్చింది. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్పందించి ఇంత మంచి భవనం కట్టి ప్రజలకు అంకితం ఇచ్చినందుకు పూర్వ విద్యార్థుల తరఫున మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్లేస్ అలాట్ చేసినందుకు, అడగగానే ప్లేస్ అలాట్ చేసినందుకు ఆర్ఎన్బి నుంచి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో కోమటిరెడ్డి రుత్విక్ రెడ్డి అతని ఆశయాల సాధన కొరకు వెంకరెడ్డి గారు ఇంకా ఇటువంటి బహత్తర కార్యక్రమాలు ఎన్నో చేయాలని, నల్లగొండలో ఇలాంటి స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా టేక్ ఓవర్ చేయాలని. అదే కాకుండా నేను వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే స్కూల్ కట్టంగానే కాదు, ఈ స్కూల్ మెయింటెనెన్స్ చేయాలంటే యాన్యువల్ బడ్జెట్ అనేది ఇంత అలాట్ చేయాలి. ఎందుకంటే యాన్యువల్ బడ్జెట్ చేయకుండా ఇది కూడా గత ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్వ స్కూల్ లెక్క మారిపోతుంది. కాబట్టి దీనికంటూ ఆయన ట్రస్ట్ నుంచి చేస్తాడా, గవర్నమెంట్ నుంచి చేస్తాడా, ఎలా చేస్తాడో మేము అతను కోరేది ఒకటే, యాన్యువల్గా కొంత బడ్జెట్ అలాట్ చేసినట్టయితే ఈ స్కూలు కలకాలం హ్యాపీగా ఉంటుంది. పిల్లలు బాగా చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు. ఇందులో చదివిన వాళ్ళు ఎంతోమంది మేధావులు ఉన్నారు. మేధావులను అందించిన ఘనత ఈ బొట్టుగూడ స్కూల్కి ఉన్నది. బొట్టుగూడ స్కూల్ అంటేనే నల్గొండలో ఒక స్పందన ఉంటుంది, బ్రాండ్ ఉండేది. ఎందుకంటే నేనే ఉదాహరణకు లిటిల్ ఫ్లవర్ స్కూల్ స్టూడెంట్, సెంట్ ఆల్ఫోన్స్ స్టూడెంట్ను. మా అన్న బొట్టుగూడ స్కూల్ స్టాండర్డ్ అని చెప్పి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ వేసిన రోజు అది. ఎందుకంటే ఆ రోజు ఆ స్టాండర్డ్ ఉన్నది. నల్లగొండలో ఏ స్కూల్ లేనాడు బొట్టుగూడ స్కూల్ అంటే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ బొట్టుగూడ స్కూల్ ఇప్పటివరకు కాపాడినందుకు, తిరిగి బిల్డింగ్ని అందించినందుకు కోమటిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు నాగార్జున్, నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వికారాబాద్. మాది 77-82 బ్యాచ్. మాకు ఆ రోజు నల్గొండ పట్టణంలో బొట్టుగూడ స్కూల్ అంటే ఒక గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ బడి కాదు, అదొక బ్రాండ్. ఏదైతే పుష్ప సినిమాలో ఎట్లయితే పుష్ప అంటే ఒక పువ్వు కాదు ఫైర్ అన్నట్టు, మాకు కూడా ఏంటంటే ఆ కాలంలో ప్రైవేట్ స్కూళ్ళకు మించి కూడా మా బొట్టుగూడ స్కూల్కు డిమాండ్ ఉండేది. మేమందరము ఆ స్కూల్లో చైతన్యంతో చదువుకున్నాము. ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించి ఈరోజు మాకు జిల్లా అధికారులు కానీ, స్టేట్ లెవెల్ అధికారులు కానీ ఎంతోమంది మా సహచరులందరూ ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి రావడానికి కారణమైన మా స్కూలు ఈరోజు ఈ నూతన భవనంలోకి రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మన ప్రదీప్ రెడ్డి చెప్పినట్టు దీని మెయింటెనెన్స్కి మా అల్యూమిని పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి కొంత ధన సాయం చేసి దాని ఇంట్రెస్ట్ మీద కొంత దీన్ని మెయింటెనెన్స్కి చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. నేను చదివింది బషీర్బాగ్ హై స్కూల్ 1962 టు 1968 మా బ్యాచ్. హెచ్ఎస్సి బ్యాచ్ నాది 1968. 62లో 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇది చాలా విశాలంగా ఉండే బషీర్బాగ్ హై స్కూల్ అని మిడిల్ స్కూల్. ఈ మిడిల్ స్కూల్ తర్వాత 1965లో ఈ 9th క్లాస్ ఇంట్రడ్యూస్ చేసి హై స్కూల్గా అప్గ్రేడ్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ మాదే. చాలా మంచి మంచి టీచర్స్ అక్కడ పనిచేశారు. నరసింహరావు గారు, శ్రీరామ్మూర్తి గారు, గోపాల్ గారు, సంగయ్య గారు, తర్వాత వీళ్ళందరూ కూడా చాలా ఎంతో చక్కగా చెప్పి మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. వారికి మా యొక్క వందనాలు. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో మొత్తం కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు మిత్రుడు అన్నట్టుగా ఇది కట్టడమే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా కొంచెం బాగా ఉండాలంటే
కొంత డబ్బు అవసరం. కాబట్టి మరి గవర్నమెంట్ తరఫున కానీ సరే ఎమ్మెల్యే గారి తరఫున కానీ ఏదైనా సరే అటువంటి ఏర్పాటు చేస్తేనే ఇవి నడుస్తాయి. నా పేరు అబ్దుల్ హమీద్ ఖాన్. నేను 77-78 బ్యాచ్ ఎస్ఎస్సి. నేను ఇక్కడనే స్కూల్లో చదువుకొని చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినాను. ఇంత పాత బిల్డింగ్లలో ఆ రోజులలో ఒక స్టాండర్డ్గా నడిచి ఒక మన లక్ష్మారెడ్డి గారి హయాంలో చాలా మంది విద్యార్థులు చాలా ప్రగతి సాధించి ఎంతో ఉన్నతమైన పోస్టులు అనుభవించారు. అవన్నీ కూడా ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళ అంకిత భావంతో చెప్పిన యొక్క స్టడీస్ మేము ఈ స్టేజ్కు ఎదిగినాము. ప్లస్ ఈ పర్మనెంట్ బిల్డింగ్ కట్టించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చేస్తాను. నా పేరు రాపోల వెంకటేశ్వర్లు. నేను బొట్టుగూడ హై స్కూల్లో 1977-78 బ్యాచ్ మాది ఎస్ఎస్సి. అయితే ఆ రోజుల్లో రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి, రాష్ట్రంలో పేరు పొందినటువంటి పాఠశాల మా పాఠశాల. కానీ దురదృష్టం ఏంటంటే దానికి సొంత భవనం అంటూ లేకపోవడం అనేది ఈ రోజు వరకు కూడా అది నెరవేరకుండా ఉండే. అట్లాంటి దాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిర్మించి మాకు ఒక ఆవేదన ఉండేది ఎప్పుడు కూడా, అరే మా స్కూల్కి ఏం చేయలేకపోతున్నామే, బిల్డింగ్ లేదే అని చెప్పి. అట్లాంటి ఆవేదన ఈ రోజుతో పూర్తయింది. దానికి ఈ భవనాన్ని నిర్మించి ఇచ్చినందుకు వెంకటరెడ్డి గారికి మరియు ప్రతీక్ ఫౌండేషన్ వారికి, సిఇఓ గోనారెడ్డి సార్కి, అందరికీ మా పూర్వ విద్యార్థులు ఎలా ఉంది మొత్తం క్లాస్ రూమ్లను చూస్తారు, ల్యాబ్లను చూస్తారు, చాలా బాగుంది. ఇది వరల్డ్ క్లాస్ స్టడీ ఇక్కడ అందుతుందని భావిస్తున్నాము. ఈ విద్యార్థులకు కూడా ఈ విద్యను అందించి రేపొద్దున వాళ్ళు భవిష్యత్తులో ఇక్కడి నుంచే ఇంతకుముందు మనకు సర్వేల్లో అలాంటి వాటిల్లో ఐఏఎస్ ఆఫీసర్లు చూసినాం. కానీ రాబోయే రోజుల్లో మేము నల్గొండలో మా పాఠశాల నుంచి కూడా అట్లాంటి విద్యార్థులు తయారవుతారని చెప్పి ఆశిస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన కొడుకు ప్రతిరూపంగా కూడా ప్రతి విద్యార్థులను కూడా పేద విద్యార్థులు తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో కూడా ఇష్టంతో కూడా కట్టించారు. అది చాలా మంచి లక్ష్యం అట్లాంటిది. ఎందుకంటే సార్ ఇందాక కూడా మాట్లాడిండు, విద్య వైద్యం అనేది ఈ రోజులు కనీసం నువ్వేం చేయకుండా ఏం లేదు, విద్యా వైద్యం అందిస్తే చాలు తన కాలం మీద తాను నిలబడగలదు. అది దేశానికి, రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తులో అందరికీ కూడా ఉపయోగపడే రకంగా ఉంటుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నా పేరు ఎంఏ హఫీజ్ అన్సారీ. మాది 10th క్లాస్ 82లో మా ఎస్ఎస్సీ అయిపోయింది. ఆ రోజుల్లో సెంట్ ఆల్ఫాన్స్ లిటిల్ ఫోర్లో కూడా అడ్మిషన్ దొరికితే కూడా ఈ పాఠశాల చేరడానికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది. ఎంతో మన మౌలిక వసతులు కానివ్వండి ఆ రోజులు పెద్దగా లేకుండే, కానీ విద్యాపరంగా చాలా మంచి స్కూల్ కనుక మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు కనుక బాగా నడిచింది. నేను పవిత్రమైన నల్గొండలోనే స్థానికంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. మా బ్యాచ్లో చాలామంది అత్యున్నతమైన డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా, అడిషనల్ కలెక్టర్లుగా, అడిషనల్ ఎస్పీలుగా పనిచేస్తున్నారు. ఈ రకమైన కొత్త బిల్డింగ్ కట్టించినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే ప్రకారంగా ఇంకా ముందు కూడా మంత్రి గారి సహకారం అందిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. నాది 1969 75 బ్యాచ్ అండి. మా గురువుల వారికి ముందుగా అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సిఇఓ గారు మరియు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారికి వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు తాటాకు గుడిసెలు, బెంగళూరు పెంక ఇండ్లు, అలాంటి దాన్ని వల్ల ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్థాయికి పేద విద్యార్థుల కొరకు విద్యాదానం అనేది ఎంత గొప్ప విధంగా దాన్ని నిదర్శనమో, మరి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి అది ఇలాంటి చక్కగా కట్టించడం వారికి మేము అందరం కూడా కృతజ్ఞతలం. మరి మా వంతు సహకారం కూడా రేపు రాబోయే ఈ బిల్డింగ్కి ఏదైనా ఇంతకుముందే పెద్దలు సూచించారు, ఇది మెయింటెనెన్స్ విషయంలో మా పూర్వ విద్యార్థులు అందరం కలిసి కూడా ఒక కార్పస్ ఫండ్ లెక్క దానికి ఏర్పాటు చేయాలనేటువంటి మేము అనుకుంటున్నాం. మరి మరొకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. జై హింద్. నా పేరు డబ్బికార్ శివకుమార్. నేను జాయింట్ డైరెక్టర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినా. అయితే గొప్పతనం ఏంటంటే బొట్టుగూడ అంటేనే ఒక బ్రాండ్ నేమ్. మేము 5 సోదరులం కూడా ఇదే హై స్కూల్లో చదువుకున్నాము. నేను 1975లో అడ్మిషన్ గురించి వెళ్ళినప్పుడు లక్ష్మారెడ్డి సాబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందన్నారు అన్నట్టు. ఆ రోజు మట్టి నెలపై కూర్చొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాం. ఆ రోజు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఈరోజు ఐఐటి రామయ్య ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎంతో ఫరక్ ఉందన్నట్టు. మేము 50 ఏళ్ల క్రితమే ఎంట్రన్స్ ఎగ్జామ్ అటెండ్ చేసి మేము 5 బ్రదర్స్ కూడా ఉన్నత ఉద్యోగాలు గవర్నమెంట్లో అందరూ జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ ప్లస్ పెద్దన్న అయితే సైంటిస్ట్గా రిటైర్ అయినట్టు. నిజంగా ఇటువంటి బ్రాండ్ నేమ్ ఉన్న బొట్టుగూడ హై స్కూల్ను మంత్రివర్యులు మరియు ప్రత్యేక్ ఫౌండేషన్ చైర్మన్ గారైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఏడుతోటి ఆదిరెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్, బోయస్ కాలేజ్, కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ జూనియర్ కాలేజ్. మాది బొట్టుగూడలో 74-75 బ్యాచ్.
బొట్టుగూడ స్కూల్ అప్పటికి నల్గొండలో 5 హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా అప్పటికి సుదర్శన్ ఒక హెడ్ మాస్టర్ వచ్చిండు, లా ఉండేది, గేట్ పెట్టి ఆయన వచ్చినాక ప్రేయర్ బట్టి గేట్ పెట్టిన మొదలు పెట్టిండు. ఆయన తర్వాత ఏమంటే లక్ష్మణ్ సార్ వచ్చిండు. లక్ష్మణ్ సార్ మ్యాథమెటిక్స్ కాంపిటీషన్ మ్యాథ్స్ క్లాస్ తీసుకునేది, బక్కబల్సుకు దోతి కట్టేది. ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి, అట్లా స్టూడెంట్ ఎట్లా ఉండాలి, అట్లా ఉన్న సార్తో పాటుగా ఆ ఉన్న టీచర్స్, మాకు విద్య నేర్పిన టీచర్స్ అందరూ కూడా మంచి కమిట్మెంట్ ఉన్న టీచర్లు. పేరెంట్స్ విద్యార్థులు ఎట్లా ఉండాలి, విద్యార్థి ఎట్లా ఉండాలి, టీచర్స్ ఎట్లా ఉండాలి అని నేర్పిండు మాకు. అది తర్వాత మాకు పీజీ వరకు MA BEd క్వాలిఫికేషన్ అది. వాడు పీజీ వరకు కానీ తర్వాత లెక్చర్ కానీ లెక్చర్ 33 ఏళ్ళు పనిచేసాను లెక్చర్గా. మళ్ళీ బాయ్స్ కాలేజ్ స్టూడెంట్ నేను 75-77లో. తన ఇంటర్మీడియట్ అంటే 11 ఏళ్ళు లెక్చర్గా చేసిన, ప్రిన్సిపల్ దాంట్లో రిటైర్ కొత్త బిల్డింగ్లో. నాకు అంత అనుభవం కూడా, ఇది అంత బేస్ అనేది పునాది అనేది బొట్టుగూడ స్కూలే. దానికి ఇది అనిపిస్తుంది ఇప్పుడు అదృష్టవంతులు. కానీ ఒకటేంటంటే నాకు ఒకటి ఉపాధ్యాయ బృందాన్ని విద్యార్థి పేరెంట్స్ అందరూ కూడా కోరుకునేది ఒకటి, మనస్ఫూర్తి కోరుకునేది ఏంటంటే ఈరోజు దీన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు అంతా కూడా సోషల్గా అంతా కూడా ఎట్ట మారుతున్నారు. అయితే ఆ రోజు మేము ఎంత కమిట్మెంట్తో చదివి అంత స్థాయికి వచ్చాము. అందరూ చూసినప్పుడు సెక్రటరీ ఆ లెవెల్లోను మా 74-75 బ్యాచ్ మాది అంత ఉన్న స్థాయికి ఎదిగాం మేము అందరం కూడా. గవర్నర్ సార్ కూడా అంతకుముందు ఆ స్కూల్లో చదివినాడు, కాలేజ్ అక్కడ స్టూడెంట్ గవర్నర్ సార్ కూడా. అయితే అటువంటి వాళ్ళము. అయితే ఇవాళ మీకు కేవలం ఆ రోజు బట్టి ఆ రోజుల్లో చదువులకు ఆ రోజు, ఈ రోజుల్లో బట్టి చదివితే పనికి రాదు. మినిస్టర్ గారు చెప్పినారు అన్ని విధాలుగా వాళ్ళు దానికి చేసుకున్న అర్థంగా ఊహ చేసుకుంటూ ఎట్లా ఉండాలి, ఎట్లా చదవాలి, దానికి ఎట్లా బట్టి పట్టకుండా లేకుండా అర్థం చేసుకుంటూ రాయాలి, దానికి ఉపయోగించుకోవాలి. దీనికి ఉపాధ్యాయ బృందానికి అందరినీ కోరుకునేది ఏంటంటే మనస్ఫూర్తి కోరుకుని దయచేసి అనే భావించి మీ సొంత పిల్లలుగా భావించుకొని మినిస్టర్ గారు కోరుకున్నట్టుగా మేము కోరుకున్నాం. అప్పుడు మా చదువుకున్నప్పుడు కూడా జిల్లా ఆఫీసర్స్ పిల్లలందరూ మా దగ్గర ఉండేది, బొట్టుకొల్లి ఉండేది. అట్లా ఈ రోజు కూడా స్కూల్ టీచర్స్ కానీ ముఖ్యంగా ఫస్ట్ ఈ టీచర్స్ పిల్లలు చేర్చిన అనుకోండి ఆటోమేటిక్గా సంధి పెరుగుతుంది. మళ్ళీ సంధి పెంచాలని కోరుకుంటూ వెంకటరెడ్డి గారికి మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ. మాది 63-64లో బషీర్బాగ్ చదువుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ 68 బ్యాచ్ HSC చదువుకున్నాను. అక్కడి నుంచి బొట్టుగూడ మార్చిన మమ్మల్ని మంచి ఉపాధ్యాయులు, మంచి ఇక్కడ ఉండే స్కూల్ బొట్టుగూడ స్కూల్, బొట్టుగూడ బషీర్బాగ్ టు బొట్టుగూడ చేర్చారు మమ్మల్నిగా. ఒక 3 నెలలు ఎగ్జామ్ 68 ఎగ్జామ్స్ అవి HSC అప్పుడు. తర్వాత SSC అయింది. HSC మేము చదువుకున్నది ఫస్ట్ బ్యాచ్ మరి ఇక్కడనే ఇక 68లో. అయితే ఇక మళ్ళీ అప్పుడు మంచిగా చెప్పేది ఉపాధ్యాయులు కూడా మంచిగా చెప్పేది. కానీ ఇక 68 కాగానే మేము బయటికి నాగరికలు చేసుకున్నా. ఇప్పుడు వీడికైనా మన వెంకరెడ్డి గారు మంచి సదుపాయం చేశారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ పూర్వ విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి స్కూల్ మంచిగా సంతోషం అనిపిస్తుంది సార్. నేను 1977-78 SSC A సెక్షన్ బ్యాచ్ ఈ బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థిని. నేను ఈ పాఠశాలలో 7 నుంచి 10 వరకు చదువుకున్నా. ఆ టైంలో లక్ష్మారెడ్డి గారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. వారు అదే టైంలో భారత రాష్ట్రపతిచే ఉత్తమ ప్రధానోపాధ్యాయుని అవార్డు పొందినారు. అప్పుడు బొట్టుగూడ స్కూల్ అంటే లక్ష్మారెడ్డి స్కూల్ అన్నంత పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆ రోజుల్లో పాఠశాలలో 6 నుంచి 10 వరకు ప్రతి క్లాస్లో 4 సెక్షన్లు ఉండేవి. 792 మంది విద్యార్థులతో 40 మంది ఉపాధ్యాయులతో ఈ పాఠశాల విలసిల్లింది. నల్లగొండలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల ఉన్నత వర్గాల విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో చదివారు. వారు ఈరోజు మంచి ఉన్నత స్థానంలో ఉండి చాలామంది రిటైర్డ్ అయిపోయారు. కాబట్టి ఈ పాఠశాల ఇది ఏర్పాటు చేసినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు ప్రతీక్ ఫౌండేషన్ గారికి మా పూర్వ విద్యార్థుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందాలని, లక్ష్మారెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబెట్టాలని ఉపాధ్యాయులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సుదర్శన్. నేను 1977-78 సంవత్సరంలో SSC చదువుకున్నాను ఇక్కడ. మేమందరం కూడా అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేది, ఏ సెక్షన్లో ఉండేది. ఆ ఏ సెక్షన్ విద్యార్థులు అందరం కూడా మా హెడ్ మాస్టర్ యొక్క స్ఫూర్తితోటి, ఆయన యొక్క క్రమశిక్షణతోటి, మాకు డిసిప్లిన్ తోటి నేర్పినందున మేము అందరం కూడా ఆ సెక్షన్ మొత్తం కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులమైన డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు, స్టేట్ ఆఫీసర్లు కూడా అయ్యారు. వారి యొక్క స్ఫూర్తిని మేము తొలగించుకుంటూ ఇంత మంచి బిల్డింగ్ కట్టిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషము. ఈరోజు కొద్దిగా బాగాలేకున్నా కానీ ఆశ ఏంటంటే నేను 7th క్లాస్లో జాయిన్ అయినా బొట్టుగూడ హై స్కూల్లో 75 SSC. ఏదైనప్పటికీ కూడా
డిసిప్లిన్ అంటే బొట్టుగూడ హై స్కూల్లో ఉంటున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో లక్ష్మారెడ్డి సార్కి హ్యాండ్స్ అప్. ఇప్పుడు కూడా నేను ఎంత గ్రేట్ పర్సనాలిటీ, ఆయన పద్ధతి క్రమము ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ విధంగా స్ట్రిక్ట్ ఉండబట్టే నేను ఈరోజు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్గా సెయింట్ ఆల్ఫాన్సెస్లో రిటైర్డ్ అయినా. నేను ఆ డిసిప్లిన్ మళ్ళీ అక్కడ నేను చూడగలిగాను. కానీ అలాంటి డిసిప్లిన్ గవర్నమెంట్ స్కూల్లో చేసినంటే వారికి ఎన్నిసార్లు సెల్యూట్ చేసినా కాదు, వారికి నిజంగా చెప్తున్నా కదా, వారి ఆత్మకు శాంతి కలగాలని లక్ష్మారెడ్డి సార్కు నేను వారిని ఎలా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు? ఇప్పుడు చూస్తే ఇది అద్భుతం. ఇది ఒక ప్యారడైజ్. ఇది అది ప్యారడైజ్ అంటే దేవుడు స్వర్గంలో ఉన్నట్టు. ఇలాంటి ఫెసిలిటీస్ మనం చూడబోము. మన ఇది టోటల్గా ఇలాంటి గొప్ప బిల్డింగ్, అది ఆ కోమటిరెడ్డి గారికి ఇచ్చిన మనసు, గొప్ప మనసు వారికి. కానీ ఈ మెయింటెనెన్స్ విషయంలో టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఆ డిసిప్లిన్ తోటి మెయింటైన్ చేస్తే గొప్ప పేరు. కోమటిరెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ నల్గొండ బొట్టుగూడ హై స్కూల్ను ఈ విధంగా తీర్చిదిద్దినందుకు మా పాత స్టూడెంట్స్ కానీ కొత్త స్టూడెంట్స్ కానీ చాలా అభినయంగా ఉన్నది. ముఖ్యంగా ₹1,00,00,000 పెట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ విద్యా కోసం చాలా శ్రమిస్తున్నాడు, పెట్టింది కాబట్టి ఆ తర్వాత వైద్యాన్ని కూడా మెరుగుపరచాలనే ఆలోచనతోటి చేస్తే బాగుండునని మా కోరిక. రైట్, చూడొచ్చు మొత్తం మీద 60 సంవత్సరాల క్రితం కూడా ఈ స్కూల్లో బొట్టుగూడ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులంతా కూడా ఒకే చోటుకు చేరుకుని గత ఆ స్మృతులని గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా వివిధ హోదాలలో ఉన్నవారు 1965 బ్యాచ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బొట్టుగూడ స్కూల్కి ఎంత చరిత్ర ఉందో. పూర్వం ఇది నిజాం కాలం నాటి ఆ బషీర్బాగ్లో ఉండేది ఈ స్కూల్. ఆ తర్వాత క్రమేపీ ఆ బషీర్బాగ్ నుంచి కూడా నల్గొండ బొట్టుగూడ షిఫ్ట్ చేయబడింది. ఆ తర్వాత మొత్తం కూడా బొట్టుగూడ ఆ సొంత భవనం లేక మొత్తం శిథిలావస్థలో ఆ విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటుంటే మళ్ళీ ఆ పేరుని నిలబెట్టడానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆ సొంత ఖర్చులతో కూడా మొత్తం ఒక అధునాతనమైనటువంటి ఆ భవనాన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మొత్తం కూడా చూస్తున్నాం, వారి కళ్ళల్లో ఒక ఆనందం చూస్తున్నాం. మొత్తం గత స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి లక్ష్మారెడ్డి సార్ని కూడా గుర్తు చేసుకుంటూ వారందరూ కూడా హ్యాట్సాప్ తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో చరిత్ర కలిగినటువంటి బొట్టుగూడ స్కూల్ని మళ్ళీ ఇప్పుడు ఆధునీకరించి ఆ ఒక అత్యాధునిక మొత్తం వసతులతో కూడా మొత్తం ఒక కార్పొరేట్ లెవెల్కు ధీటుగా మొత్తం దేశంలోనే ఎక్కడా లేనంత విధంగా కూడా ఒక మోడల్గా బొట్టుగూడ స్కూల్ని ఇక్కడ ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో నిర్మించడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నారు పూర్వ విద్యార్థులు. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.